ఈరోజు అదృష్టం కార్యక్రమంలో మనం కొన్ని ప్లేసెస్లో చూస్తే కొన్ని ఇళ్లల్లో ఉడుములు కానీ గబ్బిలాల సంచారం కానీ చాలా ఎక్కువగా ఉంటుంది. అయితే వాస్తు ప్రకారం ఉడుము కానీ గబ్బిలం కానీ ఇలా పావురాలు గూళ్ళు కట్టుకోవడం కానీ ఇలాంటివన్నీ ఎంతవరకు మనకు మేలు కలిగిస్తాయి, వీటి వల్ల లాభాలు ఉన్నాయా నష్టాలు ఉన్నాయా అనే వివరాలు తెలియచేయడానికి మనతో పాటు ఉన్నారు ప్రముఖ జ్యోతిష్యులు వీరాపురం సుబ్రహ్మణ్య స్వామి గారు. మరి గురువు గారిని అడిగే మరిన్ని వివరాలు తెలుసుకుందాం. నమస్కారం అండి గురువు గారు. శుభాశీస్సులండి. గురువు గారు, మనం కొన్ని ఇళ్లలో చూస్తూ ఉంటే ఆ ఇంట్లో పావురాలు వచ్చి ఉండటం కావచ్చు, లేదా కొన్ని సందర్భాల్లో ఉడుములు ఉండటం కానీ, లేదా గబ్బిలాలు ప్రవేశించి ఆ ఇంట్లో చనిపోవడం కానీ, ఇలాంటివన్నీ చూస్తూ ఉంటాం. ఇవన్నీ కొంచెం అబ్నార్మల్ గా అనిపిస్తూ ఉంటాయి అన్నమాట. సో మీరు ఏం చెప్తారు, వాస్తు ప్రకారంగా వీటి రాకని మనం ఎలా అర్థం చేసుకోవాలి? వాస్తు ప్రకారంగా అనేటప్పటికీ ముఖ్యంగా ఏంటంటే, మనం నివాసం ఉంటున్నటువంటి మన యొక్క స్వగృహం, మన సొంత స్థలమా లేదంటే మనం అద్దెకుంటున్నామా అనేది పక్కన పెట్టేస్తే, ఇవి మనం ఉన్నటువంటి నివాసం ఉంటున్నటువంటి ఇంటిలోకి లేదా ఆ చుట్టూ మన ఇంటి ప్రాంగణం అంటే ప్రహరీ ఉన్న ప్రాంగణంలోకి కానీ లేదా ఇంట్లోకి వచ్చి వెళ్ళిపోతే, తరచూ ఒకసారే కాకుండా తరచూ అప్పుడప్పుడు వచ్చి వెళ్తూ ఉన్నట్టయితే పూర్తిగా ఏదో పెద్ద నష్టాలే జరగబోతున్నాయి అన్నది వాస్తవం. అది వెంటనే అయినా జరగవచ్చు, లేదా నెమ్మదిగా ఆలస్యంగానైనా సరే నష్టం అనేది 100% జరిగి తీరుతుంది. అయితే దానికి సంబంధించి మనము ఈ యొక్క నెగటివ్ ఏమిటి అంటే శుభమా అశుభమా, అయితే ఇవి వస్తే మనకు అదృష్టమా లేకపోతే దురదృష్టమా అన్నది కూడా మనం పూర్తిగా క్లారిటీగా తెలుసుకోవడం మంచిది.